మన ఆలోచనలు, మన అంతరంగ స్థితి మన ప్రకంపనలను ప్రతిబింబిస్తాయి. దేనినైనా ఆపడం అనే ప్రయత్నం ఎప్పుడూ సఫలీకృతం కాలేదు. మన స్వీయ సహజ మార్గ అభ్యాసుల చిన్న సమూహంలో కూడా ఎప్పుడైనా ఈ పని చేయకండి అని చెప్పినా కూడా ప్రజలు ఆ పని చేస్తూనే ఉంటారు. బాబూజీ మరలా మరల మీ సాధనను స్వయంచాలకంగా జరగనివ్వండి, సాధన క్రమం తప్పక చెయ్యండి, వీలైతే సూర్యోదయానికి ముందే ధ్యానించండి అని నొక్కి వక్కాణించేవారు. మనలో ఎంతమంది ఆ పని చేయగలుగుతున్నారు? మనం మాస్టర్ల వద్ద నుండి నేరుగా సలహాలను ఆశిస్తాము. మీరు వాటిని అనుసరించనప్పుడు వారు మీకు సలహా ఎలా ఇవ్వగలరు? మనకు ప్రధానమైన, ఆవశ్యకమైన వాటిలో దశ నియమాలు మొదటి స్థానంలోనివి. మరిన్ని సలహాలు అవి మీకు ఎలా సహాయం చేస్తాయి? ప్రజలు నన్ను ఆశీర్వాదాల కోసం అడుగుతారు. మాస్టర్ల వద్ద నుండి ఆశీర్వాదాలు నేనెప్పుడూ అడగలేదు. వారు మన అవసరాల గురించి తెలియనివారు కాదు. బాబూజీ గారిని దేన్నైనా అడగటం అనేది ఒక అవమానంగా భావిస్తాను. నేను వారిని నిజంగా అవమానిస్తున్నాను అని భావిస్తాను. And I respect him. నేను వారిని ఎంతో అభిమానపూర్వకంగా, ప్రేమ భావంతో గౌరవిస్తున్నప్పుడు ఏవో విషయాలను అడగటం, కోరడం ద్వారా ఆ ప్రేమకు ఎలా ద్రోహం చేయగలను? అవి ఎంత చిన్నవైనా సరే. అది అలా ఉండకూడదు.